ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చదువుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ఆ దినమున మీరు దేన్ని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిత్యంగా చెప్పుచున్నాను. ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ప్రియులారా, యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధి చాలామందికి అవసరమైనది. దేవుని యొక్క ప్రేమ చాలామందికి అర్థం కావట్లేదు. దేవుని ప్రేమలో చాలామంది జీవిస్తున్నట్టు ఉన్నారు, కానీ ఆ ప్రేమను పొందుకోలేక అభాగ్యులైపోతున్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపను, ఆయన కనికరమును, ఆయన ప్రేమను ఎల్లవేళలా వెదజల్లుతూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తుంటే, ఆ దినమున మీరు దేన్ని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిత్యముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన తండ్రి వద్దకు చేరుతుంది. నా ద్వారానే తప్ప మరి ఎవరును తండ్రి వద్దకు చేరలేరు అని ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు. తండ్రికి మనకు మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. నీకు నీ జీవితానికి యేసుని చేరకుండా, యేసులో సహవాసం చేయకుండా, యేసును కలిగి జీవించకుండా చేస్తున్న పాప సంబంధమైన జీవితం కలిగి నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి యేసుకు నీకు ఎటువంటి సంబంధం లేకుండా పోతుంది. ఈ వాక్యం మనం గ్రహిస్తున్నట్లయితే దేవునితో సరి సంబంధంగా జీవించాలి. మన జీవితంలో మన కుటుంబం అంతా ఒకేలాగా ఉండాలని, నీవు, నేను, నా భార్య, నా పిల్లలు అని ఎలాగా సంబోధిస్తూ మాట్లాడుతూ ఉంటారో, దేవునితో తన కుమారులు కలిసి ఉండాలని దేవుని యొక్క ఆలోచన. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యముతో మీ ముందుకు నేను ఎందుకు వస్తున్నానంటే, యేసయ్య ప్రేమను ప్రకటించటకు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ యేసయ్య నీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, నీవు కలిగి ఉన్న దానిని, అనగా ఈ లోకంలో మనుషుడు ధనము కొరకు, బంగ్లాల కొరకు, ఉన్నతమైన హోదాల కొరకు ఆరాటపడుతూ పరిగెత్తుతున్నారు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మనిషికి పాపక్షమాపణిచ్చే యేసు రక్తం యొద్దకు రమ్మని యేసయ్య పిలుచుచున్నాడు. నిన్ను నన్ను పిలుచుచున్నాడు. యేసు ప్రేమ అనుదినము ప్రేమించే ప్రేమ. ఆ దినమున మీరు దేన్ని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మనము యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసయ్య ద్వారా మనము తండ్రికి చెబుతున్నప్పుడు, యేసయ్య ద్వారా మనము తండ్రి వద్దకు చేరటానికి ఇష్టపడినప్పుడు, యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య నీకు కావాల్సిన తన తండ్రికి చెప్పి అది మనకి ఆశీర్వాదాన్ని భూలోకానికి తండ్రి ద్వారా కుమారుడు తీసుకురాబోతున్నాడు. మనల్ని ప్రేమిస్తున్న యేసయ్యను మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? మనము ఎందుకు యేసయ్యతో సరిగా జీవించలేకపోతున్నాం? యేసయ్య అంటే మనకెందుకు సరైన అవగాహన లేకపోతుంది? ఎందుకు క్రైస్తవుడు దేవుని సన్నిధిలో సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాడు? ఎందుకు క్రైస్తవుడు దేవుని కొరకు ఆశతో ఎదురు చూడలేకపోతున్నాడు? క్రైస్తవుడు దేవుని కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్తలో మనం చూస్తున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, నేను మీతో సత్యమే చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటకు మీకు ప్రయోజనకరమే. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గుచ్చి, నీతిని గుచ్చి, తీర్పును గుచ్చి లోకమును ఒప్పింపచేయను. యేసు ప్రభువారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు జీవించినప్పుడు మనుషుడు, ప్రియులరా, ఆయన మాటను, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆయనను రాళ్ళు రువ్వి కొడతాకి ఇష్టపడ్డారు.
ఆయన కొరడాలతో కొడుతుంటే ఆనందించారు, ఆయనకి మళ్ళా కిరీటం పెట్టి అవమానిస్తుంటే సంతోషపడ్డారు. వారు భక్తి ముసుగులో ఉండి ధర్మశాస్త్రాన్నే అనుసరిస్తూ ఉన్నారు. కానీ యేసు దేవుని కుమారుడని, యేసు ప్రభువారు దేవుని ప్రేమను పంచడానికి వచ్చాడని, ఆ ప్రేమలో మనం ఉండాలని ఒక్కరు కూడా పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ ఆలోచించలేదు. ఈరోజు యేసు ప్రేమ మరలా మన ముందుకు వస్తుంటే మనం అనుకుంటున్నాం మా సంఘము గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, మా జీవితాలే గొప్ప, మాదే గొప్ప అని జీవిస్తూ ఉన్నారు. మంచిదే, సంఘము గొప్ప, పాస్టర్ గారు గొప్ప, మంచిదే. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, సత్యములో, సర్వసత్యములో పాపాన్ని విడిచిపెట్టి నిన్ను ఒప్పిస్తున్న పరిశుద్ధాత్మను కలిగి నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? నువ్వు బ్రతుకుతున్నావు. అనుదినము ప్రతిక్షణము సాతాను ఎక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనుషులను పాపములో పడవేసి, మనుషులను దేవుని రాజ్యంలో చేరనీయకుండా, మనలను దేవుని కుమారులుగా ఉండనీయకుండా వాడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క వలలను ఉగ్గి ఆడు బందీలుగా బంధించటకు చూస్తూ ఉన్నాడు. ఓ ప్రియమైన తల్లి, ఓ తండ్రి, నా సహోదరి, మనం చూస్తున్నట్టే ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. పరిశుద్ధాత్మదేవుడు ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నీలో నాలో పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుని గురించి నీవు నీ దేహంలో స్థానాన్ని అప్పగిస్తే, పరిశుద్ధాత్మదేవుడు నీ దేహంలోకి వచ్చి నీ అక్కర్లన్నీ తీర్చి నిన్ను ఆనందింపజేస్తాడు. ప్రియులారా, నీ జీవితానికి ఆనందం లేదని, దుఃఖంలో ఉన్నావని, వేదన కలుగుతుందని, వేదనే జీవితం అయిపోయిందని, శ్రమలే బాధలనే ముందు పెట్టుకుని నడుస్తూ ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించు. నీ జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆహ్వానము పలుకుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన సత్యం గురించి సువార్త చెప్పడానికి వచ్చాడు. నీవు సత్యంలో నిలబడితే నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది, నీవు సంఘములో విస్తరిస్తూ ఉంటావు, సంఘానికి నీవు ఒక సాక్షిగా మిగులుతావు. దేవుని రాజ్యంలో నువ్వు చేర్చుకున్నట్టుకు సత్యము నిన్ను కాపాడుతూ ఉంటుంది. సత్యము గూర్చి, దేవుని మాటను గూర్చి ఎన్న జక్కయ్య తన యొక్క జీవితంలో పాపాన్ని, అక్రమాన్ని సమకూర్చుకొని అతడు బ్రతుకుతూ ఉండగా అతని జీవితానికి యేసు ప్రభువారు ఆ త్రోవన రాయనున్నాడని తెలుసుకొని ఆయన మేడి చెట్టుకి కూర్చున్నాడు. మనం విన్నాము, చదివాము చాలా సందర్భాల్లో. ఈ మాటను వింటూ జీవిస్తున్న క్రైస్తవ లోకము ఆయన చేసిన పనిని గ్రహించట్లేదు. జక్కయ్య, నేడు త్వరగా దిగిరము, నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది. యేసు ప్రభువారు అంటున్నాడు, అక్రమంతో నింపబడి తన జీవితాన్ని తనకి అర్థం కాకుండా బ్రతుకుతూ యేసును చూడాలని చిన్న ఆశ, ఆ చిన్న ఆశతో అతడు మేడి చెట్టు మీద కూర్చున్నాడు. అతడు ఎత్తైన స్థితిలో చెట్టుకి తన జీవితాన్ని యేసు చూడడేమనుకున్నాడు. కానీ యేసు ప్రభువారు అంటున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది. శరీరధారిగా ఉన్న యేసు పాప సంబంధమైన లోకంలో ఉన్న జక్కయ్య ఇంటికి వెళతానికి సిద్ధపడ్డాడు. జక్కయ్యను చూసి త్వరగా దిగిరమ్ము ఆయన చెట్టు దిగి వచ్చాడు. నేను రాలేనండి, రావటం నాకు కుదరదండి, నాకు ఉద్యోగం ఉందండి, ఉద్యోగంలో ఉన్నాను, డ్యూటీలో ఉన్నాను అనలేదు. ఏ రోజు దైవజనులు, రండమ్మా రక్షణ పొందండి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, బ్రదర్ రండి, దేవుని యొద్దకు రండి, మారు మనసు పొందండి, సిస్టర్ రండి, అమ్మా తల్లి, ఓ తండ్రి రండి అంటే చాలామంది ఏమంటున్నారంటే, మాకు సమయం లేదండి, మరొకసారి వస్తాం. కనపడినప్పుడు వందనాలండి, ప్రైజ్లాడండి, బ్రదర్ బాగున్నారా, మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని దీవించండి. లేదు, ప్రభు నిన్ను దీవిస్తాడు నువ్వు ప్రభులో ఉంటే. జక్కి అంటున్నాడు కదా, నేను ఉద్యోగంలో ఉన్నాను, నేను డ్యూటీలో ఉన్నాను అనలేదు. ఎప్పుడైతే ప్రభు పిలిచాడో వెంటనే ఆయన దిగి వచ్చాడు చెట్టు. వెంటనే ప్రభును తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయన అంటున్నాడు, జక్కయ్య తన ఇంటిలో ఉన్న అక్రమాన్ని గుర్తెరిగాడు. నేను ఎవరో ఎద్దైతే అన్యాయంగా నేను తీసుకున్నానో ఒకటికి బదులుగా 4 వంతులు నేను చెల్లిస్తాను. అతడు పాప సంబంధమైన జీవితం, ఇది అక్రమంతో కూడిన సంపద, ఇది నాకు అవసరం లేదని అక్రమాన్ని గుర్తెరిగాడు జక్కయ్య. యేసుని ఆరాధిస్తున్న నీ జీవితంలో నువ్వేం గుర్తెరుగుతున్నావు? యేసుని మాటలతో చెప్పే నీవు యేసయ్య గొప్ప దేవుడు, రక్షకుడు అని ప్రజలకు చెప్తున్న నీ జీవితంలో నీ ప్రభుని గురించి నువ్వేమి కనుగొన్నావు? జక్కయ్య తన జీవితంలో కనుగొన్నది ఒకటే, అక్రమం నాలో ఉంది, నా ఇండ్లంతా అక్రమంతో నిండిపోయిందని.
చాలామంది పక్క వర్షానికి యేసుప్రభువు జక్కి ఇంటికి వెళ్తుంటే అక్రమకారు ఇంటికి వెళ్తున్నాడేంటి, అతడు పరిశుద్ధుడు కాదు, అతడు ప్రార్థనాపరుడు కాదు అని గొనుగుతూ ఉంటే ప్రభువారు అక్రమంలో ఉన్న జక్కిని ప్రేమించాడు. ప్రభు పాపంలో ఉన్న వ్యక్తులను ప్రేమించి క్షమించి వారికి విడుదలనిచ్చే దేవుడు, ఆయనకి విడుదలిచ్చే దేవుడు. మన దేవుడు మన పాపములో మనం బందీలమై ఉండగా పాపము నుంచి విడిపించేవాడు. ఆయన హస్తాలు మన కొరకు గాయములు చేయబడి ఉన్నాయి. గాయపడిన తన హస్తములతో లేవనెత్తే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం ఒకసారి ఆలోచించుకో. జక్కయ్య ఉద్యోగస్తుడైండి ప్రభు మాటకు తల వంచాడు. నీవు చేస్తున్న చిన్న ఉద్యోగాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో, ప్రభు దగ్గరకు వచ్చేందుకు సమయం లేదంటున్నావేమో, దైవజనులు చెప్పినప్పుడు దాట వేస్తున్నావేమో, దైవజనులు చెప్పినప్పుడు రేపు వస్తాను ఎల్లుండి వస్తున్నానేమో. కానీ ఏ సమయంలో దేవుని రాకడొస్తుందో తెలియదు. దొంగలే ఆయన మీ వద్దకు వస్తున్నానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకముందే నువ్వు రక్షణ పొంది, ఆయన రాకముందే నువ్వు సత్యవాక్యాన్ని హృదయంలో చేర్చుకుని, ఆయనకు రాకముందే పరిశుద్ధాత్మకు స్థానం ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన రీతిగా నువ్వు బ్రతకమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకొద్దాం. సర్వోన్నతుడగు దేవా, శక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ సువార్త నువ్వు నా ద్వారా ప్రభా ప్రజలకు తెలియజేసే నీకు వందనాలు. ఈ యొక్క సువార్తలో ప్రభా సత్యమును గురించి మాట్లాడాం. మేము సత్యమును ప్రకటించాలి, సత్యంలో జీవించాలి, సత్యంలో మా జీవితాలను నడపాలి. ప్రభా, వాక్యమున్న ప్రతి బిడ్డలు ఉన్నాయి, వారిలో సత్యం ఉందని గ్రహించి వాక్యము సత్యమైనది, వాక్యము వెలిగించేదని, వాక్యానుసారమైన బ్రతకాలని ఆలోచన దయచేయమని మా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.